మన ఇండియాలో ఇలాంటి ఒక శపించబడిన గ్రామం ఉంది. అక్కడ 100 ఇళ్ళుంటాయి, కానీ ఒక్క మనిషి కూడా కనిపించడు. డోర్స్ ఓపెన్ గా ఉంటాయి, వస్తువులు అలాగే ఉంటాయి, కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆ గ్రామం పేరే కుల్దారా. ఇది ఇండియాలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ లో ఒకటిగా పేరు పొందింది. అసలు ఎందుకని కుల్దారా గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారిగా మాయమైపోయారో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ కుల్దారా విలేజ్ రాజస్థాన్ లో ఉంది. అసలు విషయానికి వస్తే 1800s లలో ఇక్కడ పలివాల్ బ్రాహ్మిన్స్ జీవించేవారు. వారు చాలా తెలివైన వారు. అంత ప్రశాంతంగా జరుగుతుంది అనుకుండగానే ఒక్క రోజులో అంతా మారిపోయింది. అసలు ఏమైందంటే ఆ గ్రామంలోకి ఒక పవర్ఫుల్ మినిస్టర్ వచ్చాడు. ఆ మినిస్టర్ గ్రామంలోని ఒక అమ్మాయిపై కన్నేశాడు. అతను అందరి ముందర ఆమె నాకు కావాలి, లేదంటే ఈ గ్రామాన్నే నాశనం చేస్తా అన్నాడు. అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు ట్యాక్సులు పెంచడం, ఎక్కువ ఇబ్బంది పెట్టడంతో గ్రామ ప్రజలంతా ఒక షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఒకే ఒక రాత్రిలో మొత్తం అంతా గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఇక్కడే ట్విస్ట్. అలా వెళ్లిపోయే ముందు ఆ గ్రామాన్ని శపించి వెళ్లారని చెబుతారు. ఇప్పటికీ అక్కడికి వెళ్లిన వారు చెబుతుంటే ఏంటంటే రాత్రి సమయంలో వింత శబ్దాలు, మనిషి నీడలు, అడుగు శబ్దాలు వినిపించాయని చెప్పుకుంటారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అంతమంది ఒకే ఒక రాత్రిలో ఎలా మాయమై ఉంటారు?